అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 7 రోజులుగా జరుగుతున్న రామ్లల్లా పట్టాభిషేక మహోత్సవంలో నేడు 5వ రోజు. జనవరి 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 22న రామ్లల్లా ప్రాణప్రతిష్ఠతో ముగుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోకి చేరుకున్నారు. అయోధ్యలో ఈరోజు జరగనున్న అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగింది. అలాగే శకరాదివాసం, ఫలాదివాసం, పుష్పాదివాసం మొదలైన అనుష్ఠానాలు జరగనున్నాయి. పంచదారలు, పండ్లలో, పుష్పాలలో బాలరాముని విగ్రహాన్ని కొంతసేపు ఉంచుతారు. ఇక 6వ రోజు అంటే ఆదివారం రామ్లల్లా విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి పౌళింపజేస్తారు. ఆ మరుసటి రోజే అంటే జనవరి 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. అయోధ్య ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గర్భగుడితో పాటు ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు. అయోధ్యలో ఎటు చూసినా భద్రతా బలగాలే. నిరంతరం పోలీసులు నిఘా. చీమ చిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా పహారా. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 10,000 మంది బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఆర్పిఎఫ్, ఎస్పీజీతో పాటుగా స్టేట్ గవర్నమెంట్ పోలీసుల భద్రతా వలయంలో ఉంది. 10,000 సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం నిఘా ఉంచారు. రామ జన్మభూమిలో భద్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రామ్ జన్మభూమి మొత్తం కూడా పూర్తి స్థాయిలో భారీ స్థాయి సెక్యూరిటీ ఫోర్సెస్తో డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. చీమ చిటుక్కుమన్నా సరే పూర్తి స్థాయిలో నిఘా నేత్రంలో అయోధ్యలో వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రితో పాటుగా దాదాపుగా భారీ స్థాయిలో వీవీఐపీలు రానుండడంతో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయోధ్య మొత్తం నిండిపోయింది. దాదాపుగా సిటీ మొత్తం చూసుకుంటే 10,000 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. మొత్తం అయోధ్యనంతా కూడా 7 భాగాలుగా విభజించారు. 18 జోన్లుగా విభజించి ఎక్కడికక్కడ సెక్యూరిటీ సంబంధించినటువంటి చెకింగ్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో మనం హైవేకి సంబంధించి అయోధ్య హైవేకి సంబంధించినటువంటి రోడ్లో ఉన్నాం. మనం అటువైపు చూసుకోవచ్చు. మహిళలకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్తో పాటుగా ప్రధానమంత్రి భద్రత చూసేటువంటి ఎస్పీజీ భద్రతా బలగాలు ఇప్పటికే వచ్చాయి. ఎన్పీజీకి సంబంధించినటువంటి భద్రతా బలగాలతో పాటుగా యూపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోలీసులను కూడా 10,000 మందిని డిప్లాయ్ చేశారు. వీరికి అదనంగా ఎస్పీజీ, ఎన్పీజీ వాళ్ళు వర్కౌట్ చేస్తారు. తర్వాత అల్లర్లు జరగకుండా ఉండేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఉంచారు. మహిళలతో పాటుగా ఇక్కడ మనం పూర్తి స్థాయిలో ఉండేటువంటి పురుషుల సిఆర్పిఎఫ్ టీములు కూడా చూస్తున్నాం. దాంతోపాటుగా మనం చూసుకోవచ్చు హనుమాన్ గరికి వెళ్ళేటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ విధంగా డిప్లాయ్మెంట్ ఉంది. అంటే మరికొద్ది రోజులలో పూర్తి స్థాయిలో ఇక్కడ మనకు రాములల్లాకు సంబంధించినటువంటి బాలరాముని ప్రతిష్ఠ జరగబోతుంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 8 నుంచి 9,000 మంది వీవీఐపీలను కూడా ఆహ్వానించడంతో ఇక్కడ అయోధ్య అంతా కూడా పూర్తి స్థాయిలో ఇలా భద్రతా వలయంలో ఉంది. మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వలయంలో ఎస్పీజీ రామాలయంకు దగ్గర ప్రాంతంలో వీవీఐపీలు ఉంటారు కాబట్టి అక్కడ ఎస్పీజీ చూసుకుంటుంది, తర్వాత ఎన్పీజీ చూసుకుంటుంది. ఆ తర్వాత 7 అంచెల భద్రతా వ్యవస్థల మధ్యలో చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ ఉంది. వీళ్ళతో పాటుగా స్టేట్ డిప్లాయ్మెంట్లో స్పెషల్ ఫోర్స్ అంటే ఐపీఎస్కి సంబంధించినటువంటి ఒక క్యాడర్ ఉంటుంది. తర్వాత సిఐ లెవెల్లో ఉండేటువంటి ఇంకొక క్యాడర్ ఉంటుంది. ఇలా అంచెలంచెలుగా 7 అంచెల భద్రతా వ్యవస్థ మధ్య పూర్తి స్థాయిలో అయోధ్య మొత్తం కూడా సెక్యూరిటీ కన్సర్న్లో ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం 10,000 మంది పూర్తి స్థాయిలో భద్రతా వలయాలు, ఎస్పీజీ వీళ్ళతో పాటుగా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో కంప్లీట్గా అయోధ్యకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ చూస్తున్నాం మనం విజువల్లో ప్రత్యక్షంగా. పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా టీములు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నాయి. గత 2-3 రోజులుగా కొంత తీవ్రవాదులు లాంటి వాళ్ళు ఎవరో వచ్చారనేటువంటి చిన్న అనుమానం రావడంతో ఎక్కడికక్కడ కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తం ఎక్కడ వాళ్ళని పూర్తిగా కట్టుదిట్టం చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం మెయిన్ రోడ్ పైన చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కంప్లీట్గా ఇక్కడ నుంచి చూస్తే కొన్ని కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో అయోధ్య అంతా కూడా ఈ విధంగానే పోలీసుల డిప్లాయ్మెంట్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇది మరొక 2-3 రోజులు ఈ విధంగానే కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ, అయోధ్య. అయోధ్యకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు అయోధ్య టెంపుల్ వద్ద నుంచి. వెంకటేష్, అయోధ్య రామ మందిరంలో మరికొన్ని గంటల్లోనే ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా భగవాన్ శ్రీ రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఆ నేపథ్యంలో అయోధ్య సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్యలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు తండోపతండాలుగా అయోధ్యకు తరలి వచ్చేందుకు సంసిద్ధులవుతున్నారు. సో 23వ తేదీ నుంచి సామాన్య భక్తులకు ఇక్కడ రామ్ లల్లా దర్శనం ఇవ్వబోతున్నారు. 22వ తేదీన కేవలం వీఐపీలకు మాత్రమే ఆహ్వానించినటువంటి 7,000 మంది ఆ వీఐపీలను మాత్రమే ఇక్కడికి పిలిచారు. సో వారికి మాత్రమే ఆహ్వానం ఉంది. 23వ తేదీ నుంచి భగవాన్ శ్రీ రామ్ లల్లాను దర్శించుకునేందుకు అందరికీ
ఆహ్వానం ఓపెన్ గా అందరికీ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి రామ మందిరంలో ఉన్నటువంటి బాలరాముడిని దర్శించేందుకు అనేక రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది తరలి వచ్చారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? రాముడి పైన మీకు ఎంత భక్తి ఏర్పడడానికి కారణాలు ఏంటి? బాలరాముని చూద్దామని హైదరాబాద్ నుంచి 4 నెలల ముందు టికెట్ బుక్ చేసుకున్నాం. మేము ఇక్కడ 18వ తారీఖున దిగాము. ఇప్పుడు 24 వరకు మేము ఉంటాం. అయితే మా కన్నుల పండుగగా ఉంది. శ్రీరామచంద్రమూర్తిని చూసినట్టుగానే ఉంది. కన్నులు సరిపోవటం లేదు. ఎటు చూసినా రామమయం రామమయం రామమయం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంట నామము పలుకుతానే ఉన్నారు. జనాల సన్నిహంలో రాముల వారికి పులకించిపోతున్నామమ్మా. ఇంత రామతీర్థం ఎక్కడా ఉండదు. అయోధ్య రామయ్య జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే వినాదాలతోటి ఈ అయోధ్య మారుమోగిపోతుంది. ఇది చూద్దామంటే కేవలం ఇది సామాన్య భక్తుల తరం కాదు, మళ్ళీ మళ్ళీ రాదు కూడా. ఇది మనం చూడవలసింది, చెందవలసింది. ఇది 4 కళ్ళు కూడా సరిపోయి ఇది చూడాలి. మన జన్మ ధన్యం అవుతుంది. గతంలో కూడా మీరు చూసారు, అప్పటికి ఇప్పటికి మీకు ఏం తేడా కనిపించింది? ఇప్పుడు అయోధ్య అంటే కళ్ళు ఎంత బాగుందంటే చెప్పరు. అప్పుడు 12 సంవత్సరాల క్రితం నేను అయోధ్య వచ్చాను. అప్పుడు చూసినప్పుడు నా కళ్ళంట నీళ్లు దారకారినాయి. ఏమిటి రాముల వారి పరిపాలించిన ఇది రామరాజ్యమా అనుకున్నాను నేను. అలాంటిది ఇప్పుడు ఈ రామరాజ్యంలోకి వస్తే ఒళ్ళు పులకరించిపోతుంది. ఇది చూడతరమ కాదు, ఇది చూసే కొలది చూడ ఉద్దేశే మహాభాగ్యం కింద ఉంది. ఇది రామ జన్మభూమి కంటే ధన్యం అయిపోయింది. మేము ఇలా చూస్తాము, ఇలా ఉంటాము అనుకోలేదు. రాముడి పైన కీర్తనలు ఏమైనా వచ్చా మీ టీం? రాముడి పైన కీర్తన చెప్పండి. జై శ్రీరామ్. మాది విజయవాడ, భవానీపురం. సుజాత నా పేరు. రాముడి పైన కీర్తన చెప్పండి. శ్రీరామ రామ రామే చెప్పండి. ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల దూచిన తానే ఇరవు కొన్నవాడు, ఏ తల దూచిన తానే ఇరవు కొన్నవాడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, శివుని విల్లు ఒక దెబ్బకు విరిచినవాడు, శివుని విల్లు ఒక దెబ్బకు విరిసినవాడు, మెరసి సీతను పెండ్లాడినవాడు, శివుని విల్లు ఒక దెబ్బకు విరిసినవాడు, మెరసి సీతను పెండ్లాడినవాడు, ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు, ఏ తల దూచిన తానే ఇరవు కొన్నవాడు, ఈతడు ఓ రాముడు, ఈతడు ఓ రాముడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా తణుకండి. నేను వృద్ధాశ్రమంలో ఉంటాను. సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమం. మా ఆశ్రమంలో 100 మంది వృద్ధులు ఉంటారండి. మేము మా అక్క అంతా ఒక టీం అండి. మేము ఎక్కడికైనా ఇలా వెళ్తూ ఉంటాం. ఈ అయోధ్య వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. ఇగో మా ఈ బ్రదర్ ఈయన కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఒక హనుమంతుడిలా రైల్వే స్టేషన్ తీసుకొచ్చారు. మేము మా అంతటా మేమే వచ్చేస్తాం. ఏం జరిగినా ఎలా జరిగినా మాకు అడిగేవాళ్ళు లేరు, ఏడ్చేవాళ్ళు లేరు. ఆ మహాదేవుడు ఆంజనేయ స్వామి వారి లాగా వచ్చి తీసుకొచ్చారు. ఇక్కడ మేము ఉన్నాం. అయోధ్య వస్తామని మేము కలలో కూడా అనుకోలేదు. అంటే మోడీ గారు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడికక్కడ ఉండమన్నారు అని తెలిసింది. కానీ మేము మొండి ధైర్యం చేసుకొని మేము ఇక్కడికి వచ్చాం. ఈ అయోధ్యలో కాలు పెడతామని కూడా మాకు ఆశ లేదు, కానీ మాకు వచ్చాము, మేము ఉండగలిగాము. ఇప్పుడు ఆయన బాలరాముడు ప్రతిష్ఠ అయిన తర్వాతే ఆయన దర్శనం చేసుకుని మేము వెళ్ళాలని కోరికలో ఉన్నాం. జై శ్రీరామ్. సో అయోధ్యలో ఇలాగే ప్రతి భక్తుడు కూడా పరవశంతో భక్తి తన్మయత్వంతో పులకరించిపోతున్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళా భక్తులంతా ఇక్కడికి వస్తున్నారు. రామ కీర్తనలతో వారందరూ కూడా
ఆ భక్తి పారవశంలో పులకించిపోతున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి సామాన్య భక్తులందరూ కూడా ఇక్కడ రామ్ లల్లా దర్శనం జరగబోతుంది. 500 సంవత్సరాల తర్వాత రాముడు అక్కడి నుంచి ఆ వివాదాస్పదమైనటువంటి ప్రదేశంలో నుంచి నేరుగా రామ జన్మభూమిలో నిర్మితమైనటువంటి ఒక భవ్య దివ్యమైనటువంటి రామ మందిరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఒక శుభ తరుణం, శుభ ఘడియల కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. ఆ మేరకు అయోధ్య అంతా కూడా ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్యలో మనం భద్రాచలంలో రాముల వారి పెళ్లి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత సందడిగా ఉంటుందో అంతకు 100 రెట్లు పెద్దదిగా అయోధ్యలో ఒక సందడి వాతావరణం, ఒక పెళ్లింట సందడి వాతావరణం ఎలా ఉందో అలాంటి సందడి వాతావరణం అయోధ్యలో కనబడుతుంది. దానికి సాక్ష్యంగా చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి మహిళా భక్తులందరూ కూడా ఇటు విజయవాడ నుంచి, తెలంగాణ నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చి వీరందరూ కూడా భక్తి పారవశంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి మనకు అయోధ్యలో కనబడుతుంది. మరికొన్ని గంటల్లోనే ఈ శుభ గడియలు రాబోతున్నాయి. మరికొన్ని గంటల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరు కాబోతున్న మహాసంబరం వేళ అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలు మనకు మరో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. అంతా ఈ నెల 22న జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ మహాక్రతువును కళ్ళారా చూసి తరించాలని ఆశపడుతున్నారు. అయోధ్యలో అడుగుపెట్టే భక్తులు రామమందిరంతో పాటు దర్శించుకోవాల్సిన ఆధ్యాత్మిక కేంద్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పరమ పవిత్రమైన 5 ఘాట్లు భక్తులకు స్వర్గధామంలా కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. అయోధ్యలో రాములోరి భవ్య మందిరం ప్రారంభోత్సవ వేళ అయోధ్య నగరం కొత్త రూపు సంతరించుకుంటోంది. నగరమంతటా ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేలా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల కాలంగా యావత్ భారతం ఎదురు చూస్తున్న ఘట్టం కనుల ముందు ప్రత్యక్షమయ్యే క్షణాలు దగ్గరకొచ్చాయి. కోట్లాది మంది హిందువులు రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకే అయోధ్యలో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. దేశంలోని ఈ పురాతన నగరం దినదినాభివృద్ధి చెందుతూ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఇది చూసిన ఎవరైనా అహో అయోధ్య అని అనక మానరు. అయోధ్య నేల మాత్రమే కాదు, అందులో ప్రతి ఇసుక రేణువు పరమ పవిత్రమైనది. అందుకే అయోధ్య వెళ్లిన భక్తులంతా రామ మందిరంతో పాటు చుట్టుపక్కల ఆధ్యాత్మిక కేంద్రాలను తప్పక దర్శించుకుంటారు. ఇలాంటి వాటి ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేవి అయోధ్య ఘాట్లు. సాధారణంగా అంతా అయోధ్యలో సరయు ఘాట్ మాత్రమే ఉంటుందని పొరబడతారు. కానీ అక్కడ అత్యద్భుతమైన 5 ఘాట్లు ఉన్నాయి. ముందుగా గుప్తర్ ఘాట్ గురించి మాట్లాడుకోవాలి. గుప్తర్ ఘాట్ రామ భక్తులకు స్వర్గధామం. ఇది ఆధ్యాత్మికతకు కేంద్రం మాత్రమే కాదు, ప్రకృతి అందాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. ఈ ఘాట్ నుంచే శ్రీరాముడు తన సర్వోన్నత నివాసానికి వెళ్లాడని రామాయణంలో ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు. అయోధ్యలోని రామ జన్మభూమికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ గుప్తర్ ఘాట్ ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గుప్తర్ ఘాట్లోని సరయూ నదిలో స్నానం చేసి ఘాట్ ఒడ్డున కూర్చుని పూజాదికాలు నిర్వహిస్తారు. అయోధ్యలో కనిపించే మరో ఘాట్ రామ్కి పైడి ఘాట్. ఇక్కడ అద్భుతమైన అలంకరణలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేది ఇక్కడే. ప్రతి సాయంత్రం ఇక్కడ హారతి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. రామ్కి పైడి ఘాట్లో సూర్యోదయానికి ముందే పవిత్ర స్నానాలు మొదలవుతాయి. అయోధ్యకు వచ్చే భక్తులంతా తొలుతగా సందర్శించేది సరయూ ఘాట్. ఇది నిత్యం భక్తులతో రద్దీగా కనిపిస్తుంది. సాధారణంగా నదీ తీరాల్లో హారతి ప్రస్తావన వస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది వారణాసి గంగా హారతి. కానీ అయోధ్యలోని సరయూ నదీ తీరంలోనూ ప్రతి సాయంత్రం హారతి ఇస్తుంటారు. గంగా హారతికి ఎంత ప్రాధాన్యత ఉందో అయోధ్యలో సరయూ హారతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇటు ప్రతిధ్వనించే రామనామం, అటు సరయూ ఒడ్డున కళ్ళు మిరిమిట్లు గొలిపేలా హారతి కాంతులు చూసేందుకు 2 కళ్ళు చాలవు. సూర్య భగవానుడు అయోధ్యపై నుంచి అస్తమిస్తున్నప్పుడు పవిత్ర సరయూ నది వెంబడి ఉన్న ఘాట్పై నిర్మలమైన కాంతిని వెదజల్లుతుంది ఈ హారతి. ఆర్తి, దీపాలు, జై శ్రీరామ్ నినాదాలు, కీర్తనల మధ్య ఆ సరయూ నది తీరం ఒక ఆధ్యాత్మిక స్వర్గాన్ని తలపిస్తుంది. అయోధ్యలో రామ్ ఘాట్ ను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడే రాముడు అంతర్ధానమయ్యాడని చెబుతారు. దీనిని స్వర్గద్వారని కూడా పిలుస్తారు. అంటే రామ్ ఘాట్ నుంచి స్వర్గానికి చేరుకోవచ్చని భక్తులు బలంగా నమ్ముతారు. అయోధ్యలో లక్ష్మణ్ ఘాట్ కూడా ఉంది. ఈ ఘాట్లో సరయూ నది ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా, పవిత్రంగా కనిపిస్తుంది.
ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించిన తరువాత ఆ నది ఒడ్డునే ఉన్న ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ లక్ష్మణ్ ఘాట్లో ఆహ్లాదక వాతావరణాన్ని ఆస్వాదిస్తూ భక్తులు అక్కడే కాసేపు సేద తీరుతుంటారు.